ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. భట్టి జన్మదినం పురస్కరించుకుని ఓ వ్యక్తి వినూత్న అభిమానాన్ని చాటాడు. ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి కుమార్ గోధుమ గింజలతో భట్టి చిత్రాన్ని రూపొందించాడు. సికింద్రాబాద్ ఆల్వాల్లో విద్యుదాఘాతంతో మరణించిన సందీప్ కుటుంబాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించిందన్న ఆయన బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులను కలెక్టర్ దివాకర్ పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలు రైతులకు లబ్ది చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం జిల్లా వైరాలో రైతులు ఆందోళన చేపట్టారు. మొక్కజొన్న కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులు జమ కావట్లేదని వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకి దిగారు. యూరియా యాప్ రద్దు చేసి పాత పద్దతిలో ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా నందిపేటలో రైతులు ఆందోళనకు దిగారు. యథావిధిగా ఎరువుల విక్రయాలు చేయాలని భీమ్గల్లో రైతు సేవా సహకార సంఘం ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. 2 లక్షల ఉద్యోగ ప్రకటన విడుదల చేయాలంటూ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద విద్యార్థి సేన ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరిస్తోందని వారు ఆరోపించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు భిక్షాటన కార్యక్రమం చేశారు. యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం నుంచి భువనగిరి కలెక్టరేట్ వరకు భిక్షాటన చేశారు. కరీంనగర్లో విలాస్గర్లో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తనిఖీలు చేసిన పోలీసులు 3 ఇసుక డంపులను స్వాధీనం చేసుకుని 2 ట్రాక్టర్లు సీజ్ చేశారు. డబ్బు సంపాదించే లక్ష్యంతో నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్న భార్యాభర్తలను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ నోట్లతో పాటు ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో బైక్ చోరీలకు పాల్పడుతున్న కర్ణాటకకు చెందిన సునీల్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి చోరీ చేసిన 10 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ గోల్కొండలో సంచలనం సృష్టించిన మసూద్ చాందీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య కేసులో బాధ్యులైన 4గురిని న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. సికింద్రాబాద్ ఆల్వాల్లో స్నేహితుల సరదా ఓ ప్రాణం బలిగొంది. సహచరులతో కలిసి ఈతకు వెళ్లిన నితీష్ ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయాడు. సికింద్రాబాద్ గోపాలపురంలో గంజాయి తరలిస్తున్న 2ని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 17 కిలోల గంజాయితో పాటు 2 మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ లో ఎండు గంజాయి తరలిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో పాము కాటుతో 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. సహచరులతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పాము కాటుకు గురై గగన్ విహారీ ప్రాణాలు కోల్పోయాడు.